వెయిట్, మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను, ఆగండి. ఇవిగోండి, మొత్తం ఇవన్నీ నేను ఆన్లైన్ షాపింగ్ చేసినవే. కిందనైతే లిటరల్లీ కూరి పెట్టా లోపలికంట. ఓకే, ఇదిగో ఇవన్నీ ఆన్లైన్ షాపింగ్ చేసినవే. ఇవి ఆఫ్లైన్ షాపింగ్ అనమాట. ఓకే, ఇదిగో ఓకే. అండ్ దిస్ సైడ్ ఆల్సో ఇవి కూడా పర్ఫ్యూమ్స్ అండ్ కెమెరా అండ్ ఇదిగో షూస్ అండ్ స్లిప్పర్స్. ఓకే, ఇవన్నీ నేను షాప్ చేసి ఆల్మోస్ట్ నేను లాస్ట్ 1 year నుంచి నేను షాపింగ్ చేసిన థింగ్స్ అనమాట అవన్నీ. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఓకే, సో ఈ 2 yearsలో నేను ఫస్ట్ 3 to 6 months కన్సిస్టెంట్గా వీడియోస్ బాగానే పెట్టా. ఓకే, బాగానే రీచ్ కూడా వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ నేను పెట్టినట్టు, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు నా ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలేదు, ఎవరికి ఏం తెలియదు కూడా. ఓకే, సో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబర్స్ కానీ, లేదంటే కనుక వచ్చిన వ్యూస్ కానీ, ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఓన్లీ. మధ్యలో నేను 1 month గ్యాప్ తీసుకున్నాను. ఓకే, సో ఆ 1 month గ్యాప్ తీసుకోవడం నేను ఎలాంటి కంటెంట్ పెట్టాలి, ఇలాంటి కంటెంట్ పెట్టచ్చా, అలాంటి కంటెంట్ పెట్టచ్చా అన్న లూప్లో పడిపోయి అసలు ఏ కంటెంట్ పెట్టడం అనేసా. తర్వాత ఇప్పుడు నేను కొన్న థింగ్స్ కానీ, ఇప్పుడు ఎందాక చూశారు కదా మీరు, ఆ థింగ్స్ అన్నీ నేను ఎప్పుడో కొన్నవి. నేను పెట్టాలనుకున్న కంటెంట్, ఒక టైప్ ఆఫ్ కంటెంట్ పెడదాం అనుకున్నా. సో ఆ థాట్ ప్రాసెస్లో నేను బై చేసిన థింగ్స్ అవన్నమాట. అంటే ఓవర్ థింక్ చేసేయడం. అంటే సో నేను వీడియోస్ పెడదాం అనుకుంటే నేను ఇలాంటి కంటెంట్ పెడదామా, అలాంటి కంటెంట్ పెడదామా అని ఆలోచించడంలోనే సరిపోయింది తప్పించి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మానేసా. అంటే నేను ఒకవేళ పోస్ట్ చేస్తే మేబీ ఒకరికి నచ్చిద్దో లేదో, వాళ్ళకి నచ్చదేమో అన్న థాట్ ప్రాసెస్లో నన్ను నేనే డిమోటివేట్ చేసుకున్నాను. సో సంహౌ నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, ఎవరికో నచ్చడం ఏంటి, నా లైఫ్ స్టైల్ నాకు నచ్చినట్టు నేను ఉంటాను. దీంట్లో నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళే ఉంటారు. అసలు నేను ఎందుకు అవన్నీ నా బొట్టలోకి తీసుకోవాలి అనుకుని ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకు ఎలాంటి థింగ్స్ కావాలి, నీ కంటెంట్ ఎలాంటి కంటెంట్ పెడదాం అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు, దాని మీద స్టిక్ అన్నవి ఉండు, మిగతా అన్ని గురించి నీకు అనవసరం అనుకుని నన్ను నేను రియలైజ్ చేసుకుని ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను అనమాట. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ టేకింగ్ ఏ ఛాలెంజ్ ఆఫ్ 90 days. ఈ 90 days ఛాలెంజ్లో ఎవ్రీడే నేను ఒక షార్ట్ వీడియో అండ్ వీక్లీ 1 or 2 వీడియోస్, ఫుల్ లెంత్ వీడియోస్ అయితే వస్తుంటాయి. మీకు కనుక నా వీడియోస్ కానీ నన్ను కానీ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. ఎవ్రీడే ఒక వీడియో అండ్ వీక్లీ 1 or 2 ఫుల్ లెంత్ వీడియోస్ అయితే వస్తుంటాయి.